తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. బాగా పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. బీట్రూట్ తీసేసి వేసుకోవాలి. ముక్క కొంచెం మగ్గితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్, మెంతులు కొద్దిగా, 1 స్పూన్ ఆవాలు, నువ్వులు, మిక్సీ చేసుకున్న పౌడర్, 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 పీస్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకోవాలి. నిలవ ఉండే కొద్ది బాగా మంచి టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీర, ఆవాలు వేసుకోవాలి. రెడ్ చిల్లీ తీసి కర్రీ పప్పు లేకపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. తాలింపుని కలుపుకోవాలి. చేసుకోవాలి.